హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'యాంగ్రీ హస్బెండ్' పార్ట్ 76. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. బాల్కనీలో పడుకొని నిద్రపోతున్న దక్షాని ఎత్తుకొని తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు జై. ఎన్నిసార్లు చెప్పినా మాట వినదు. ఎప్పుడు చూడు వెళ్ళి బాల్కనీలో పడుకుంటుంది అని విసుక్కుంటూ తన వైపు చూసేసరికి చిన్నపిల్లలాగా ముడుచుకుపోయి పడుకొని నిద్రలో కూడా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్న దక్షని చూడగానే తనలో ఉన్న అలసట మొత్తం మాయమైపోతుంది. తన పెదవి పైన కనిపించిన గాయాన్ని చూసి నిజమే, దీంతో ఇలాగే కిందకి వెళ్తే తనకి ప్రాబ్లం అవుతుంది అని ఫ్రిడ్జ్లో నుంచి వెన్న తీసి తన పెదాలకి రాస్తాడు. అది పూర్తి కాగానే తన నుదిటి మీద ఒక ముద్దు పెడతాడు. అప్పుడు గాయం చేయడం ఎందుకు, ఇప్పుడు వెన్న రాయడం దేనికి అని కళ్ళు మూసుకొని అడుగుతుంది దక్ష. జై చిన్నగా నవ్వుతాడు. దక్ష కళ్ళు తెరిచి ఈ నవ్వుకే పడిపోయేది అంటుంది. అబ్బా, నిజంగా పడిపోయావా అని వచ్చి తన పక్కన కూర్చుంటాడు. తను మాత్రం అలాగే పడుకొని జై వైపు చూస్తూ, పడిపోయానో లేదో తమరికి తెలీదా? తెలుసులే, నా దగ్గరున్నప్పుడు నాకు పడిపోయింది. దీనికి నేనంటే ఇష్టం. నేను లేకుండా తను ఉండలేదు అని చాలా నమ్మకంగా అనిపిస్తుంది. కానీ కిందకు వెళ్ళిన తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ని చూడగానే అసలు నన్ను మర్చిపోతున్నావే, ఇలా ఎలా? మెల్లిగా పైకి లేచి జై భుజం మీద తలపెట్టుకొని, ఏం చేస్తాం శ్రీవారు, పెళ్లి చూపులు అప్పుడే మిస్టర్ జై గారు చెప్పారు. నా ఫ్యామిలీ మెంబర్స్ని బాగా చూసుకోవాలని. మళ్ళీ అలా చూసుకోకపోతే తనకు కోపం వస్తుంది కదా. కొంచెం కోపం వస్తే తట్టుకోవచ్చు. ఆయన గారికి కోపం పీక్స్లో వస్తుంది. దాన్ని తట్టుకోలేను బాబు అంటూ జై మోచేతి పైన గట్టిగా పట్టుకుంటుంది. ఈ మాత్రం భయం ఉండాలి అంటాడు జై. ఆ మాటకి చిరునవ్వుతో జై వైపు చూస్తుంది. నువ్వు ఒక విషయం గమనించావా దక్ష డియర్? ఏంటది? ఫ్రెష్ అవ్వకపోతే కనీసం నన్ను తాకను కూడా తాకవు. నీ నిద్ర లేవగానే నువ్వు రోజు ఫ్రెష్గా, అందంగా, నీట్గా కనిపిస్తావు. అలా వచ్చి కిస్ చేయాలనిపిస్తుంది. కానీ స్నానం చేయకుండా నేను నిన్ను తాకితే నువ్వు ఒప్పుకోవు అని నేను సైలెంట్గా ఉంటాను. కానీ వాళ్ళు చూసావా, నేను ఫ్రెష్ అవ్వలేదు, అయినా కానీ నా భుజం మీద పడుకున్నావు అంటాడు. అవును కదా అనుకొని తన భుజం మీద నుంచి లేచి సరిగ్గా కూర్చుంటుంది. నేను ఎలాగో మిమ్మల్ని మార్చలేను అని అర్థమైంది. అందుకే నేనే మారిపోయాను శ్రీవారు. కానీ రేపు మీ మమ్మీ బయటకు వచ్చాక మాత్రం అస్సలు ఊరుకోను. చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. అంటే ఏంటి? అసలు నిన్ను తాకకూడదా? అది చెప్పడానికి నువ్వెవరు? తను మా అమ్మ. నా ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటాను, ఎత్తుకుంటాను, నేనే ఆడిస్తాను, మీకెవ్వరికి ఇవ్వను. చివరికి నువ్వు కూడా నా పర్మిషన్ తీసుకుని అమ్మను ఎత్తుకోవాలి అంటాడు. అబ్బో, అది కాదు. మీరు బయట నుంచి రాగానే తనని తాకడానికి వీల్లేదు. స్నానం చేసి వచ్చాక ఎత్తుకోవాలి. అలా అని ఇంట్లో రూల్ పెడతాను. అది మీరే కాదు, ఇంట్లో అందరూ పాటించి తీరాల్సిందే. ఏంటి, మా మీద పెత్తనం చేస్తున్నావా? నువ్వు చెప్తే నేను వినాలా? అయ్యయ్యో, ఇది పెత్తనం చేయడం కాదు శ్రీవారు. మీరెక్కడ పడితే అక్కడ అడ్డమైన తిరుగుళ్ళన్నీ తిరిగి ఇంటికొస్తే అలాగే బేబీని పట్టుకుంటే ఇన్ఫెక్షన్ వస్తుంది కదా. కావాలంటే డాక్టర్స్ని అడగండి, లేదా నెట్లో చూడండి. ఎందుకంటే నేను చెప్తే మీరు నమ్మరు కదా. సర్లే, దానికి చాలా టైం ఉంది, రెస్ట్ తీసుకో. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని వాష్రూమ్కి వెళ్ళిపోతాడు జై. జై వచ్చేసరికి తను డిన్నర్ చేయడానికి అన్ని ప్లేట్లో పెట్టి రెడీగా ఉంచుతుంది. బాగా ఆకలిగా ఉందిరా అంటూ తినడం మొదలు పెడతాడు. తను తింటూ దక్ష కూడా తినిపిస్తాడు. వద్దు శ్రీవారు, ఇప్పటికే చాలా హెవీ అయింది, ఇక నా వల్ల కాదు. ఇంకా ఎక్కువ తింటే వామిటింగ్ అవుతుంది. సరేలే అయితే పాలు తాగు. ఈ ఒక్కరోజుకి పాలొద్దు, తాగలేను. సరే, ఒక గంట సేపు ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం. నువ్వు మాట్లాడతావు కాబట్టి మాట్లాడు. మాట్లాడి మాట్లాడి అలసిపోతావు కదా, అప్పుడు పాలు తాగు. అంతేకాని పాలు మాత్రం తాగనంటే ఊరుకోను. తప్పదా? ఈ ఒక్కరోజు పర్మిషన్ ఇవ్వచ్చు కదా అని ఏడుపు మొహం పెట్టి అడుగుతుంది.
సర్లే ఈ ఒక్కరోజు మాత్రమే, రేపటి నుంచి అస్సలు స్కిప్ చేయకూడదు. అలాగే. జై కూడా తినడం పూర్తవడంతో అవన్నీ పక్కన పడేసి బాగా అలసిపోయి ఉండడంతో పడుకుంటాడు. దక్ష మాత్రం కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించింది చాలు పడుకో అంటాడు. జై పక్కన పడుకుంది. ఇద్దరు ఎదురెదురుగా ఒకరినొకరు చూసుకుంటూ పడుకుంటారు. ఏంటి మేడం అలా చూస్తున్నారు? దిష్టి తగులుతుంది. ఏం లేదు, మిమ్మల్ని ఒకటి అడగాలి. నాకు నిద్ర వస్తుంది, రేపు మాట్లాడుకుందాం. అదేంటి, ఇప్పటిదాకా బాగానే ఉన్నారు కదా, పైగా గంట సేపు మాట్లాడుకుందాం అన్నారు కదా. నువ్వు పాలు తాగుతానంటే గంట సేపు మాట్లాడదాం అనుకున్నాను. తాగను అన్నావు కదా, ఇంకెందుకు, హ్యాపీగా నిద్రపోతాను. నువ్వేం అడుగుతావో నాకు తెలుసు, పడుకో. నీకు నిజంగా తెలుసా? వచ్చేటప్పుడు చూడు, నేను రాకి ఒకేసారి వచ్చాం. వాడు ఐస్ క్రీంలన్నీ ఫ్రిడ్జ్లో పెడుతుంటే చూశాను. దానికోసం ఇప్పుడు కిందకి వెళ్ళాలి, అదే కదా. అవసరం లేదు, పడుకో అంటాడు. అంటే మెల్ట్ అవుతాయేమో, ఒకటి తినేసి వస్తే సరిపోతుంది కదా. అంటే అది కూడా పాలతోనే కదా తయారు చేసేది, ఒకటి తినేసి రానా అని ఫేస్ క్యూట్గా పెట్టి అడుగుతుంది. జై మెలకువగానే ఉంటాడు, కానీ కళ్ళు మూసుకొని ఉంటాడు. తను ఎన్నిసార్లు అడిగినా ఏం సమాధానం చెప్పడు. ఇక అడిగి అడిగి విసుగు వేసి సైలెంట్గా ఉంటుంది దక్ష. తెల్లారు ఉదయం జై నిద్రలేచేసరికి తను ఉండదు. టైం చూసి, అయ్యో మర్చిపోయాను, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అనుకుంటే హడావిడిగా రెడీ అయ్యి కిందకొస్తాడు. ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే ఎందుకంత హడావిడి, నెమ్మదిగా తినొచ్చు కదా. ఇవాళ ఒక ప్రాజెక్ట్ కోసం కొంతమందిని అమెరికా పంపిస్తున్నాను కదా, అర్జెంటుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి రావాలి. ఎయిర్పోర్ట్కి వచ్చి కలుస్తానని చెప్పాను, ఇప్పటికే టైం అవుతుంది కదా, అందుకే అంటాడు. అంత అర్జెంట్ అయితే ఫోన్లో మాట్లాడొచ్చు కదా. దక్ష ఈ ఫైల్ కూడా ఇవ్వాలి అని తన చేతిలో ఉన్న ఫైల్ చూపిస్తాడు. ఈ ఫైల్ కోసం మీరు అంత దూరం వెళ్ళాలా ఏంటి? రాకీ వెళ్ళేది అటే కదా. ఈ ఫైల్ వాళ్ళకి ఇచ్చేసి వెళ్తాడు. దానికి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? ఎందుకంటే ఈ టీంలో అంజు కూడా ఉందని దక్షకి తెలుసు. కావాలని రాకీని పంపించాలని తన ప్రయత్నం. ఫైల్ వాళ్ళకి ఇచ్చేసి అంజు వాళ్ళతో మాట్లాడాలి, నువ్వు విసిగించకు అంటాడు జై. ఫోన్లో మాట్లాడొచ్చు కదా, అలాగే ఈ ఫైల్ రాకీ తీసుకెళ్తాడు, సరిపోతుంది కదా. పర్వాలేదు, ఈ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ మధ్య నిజంగానే కొంచెం స్మార్ట్ అవుతున్నావు. ఇప్పుడు దక్ష ఏమీ అనదు, ఎందుకంటే ఏదైనా మాట్లాడితే మళ్ళీ రాకీని పంపించడు కదా. ఏరా రాకీ, ఈ ఫైల్ తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళి అక్కడ అంజు ఉంటుంది, ఇది తనకిచ్చేసి వాళ్ళు ఫ్లైట్ ఎక్కిందాకా ఉండి తర్వాత నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వు చేస్తావు కదా. చేస్తాను బావా, ఆ ఫైల్ ఇలా ఇవ్వండి. దాని చేతిలోకి తీసుకుని హమ్మయ్య, అంజు వెళ్ళిపోతుంది. మళ్ళీ తనని చూడడం కుదరదేమో అనుకున్నాను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఫైల్ ఇవ్వడమే కాకుండా తనకి సెండ్ ఆఫ్ కూడా ఇవ్వచ్చు అని మనసులో అనుకుని బయలుదేరుతుంటే, రాకీ ఆఫీస్కి ఇలాగే వెళ్తావా? ఈ డ్రెస్ బాలేదు, లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకో, త్వరగా కానివ్వు. నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అంజుని కలిసి ఫైల్ ఇచ్చి వాళ్ళ ఫ్లైట్ ఎక్కిందాకా ఉండి తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి. అన్ని పనులు హడావిడిగా చేస్తుంది దక్ష. సరే అక్క అని చెప్పి అంజు దగ్గరికి వెళ్తున్నాను అనగానే కొంచెం ట్రిమ్గానే రెడీ అవుతున్నాడు మన రాకీ. 10 నిమిషాల తర్వాత టిప్ టాప్గా రెడీ అయి వస్తాడు. అది చూసిన దక్ష పర్వాలేదు, బండి లైన్లో పడింది అనుకుంటుంది. ఆల్ ది బెస్ట్ రాకీ అంటుంది ఫ్లోలో. ఆఫీస్ పని మీద వాడెళ్తుంటే ఆల్ ది బెస్ట్ చెప్పడం ఏంటి, మళ్ళీ నీకు బ్రెయిన్ పనిచేయడం మానేసిందా అని విసుక్కుంటాడు జై. అవునక్క, నేను ఎక్కడికి వెళ్తున్నానని ఆల్ ది బెస్ట్ చెప్తున్నావు? మామూలుగా చెప్పాను, దానికి ఏంటి ఇంత గొడవ? వెళ్ళు వెళ్ళు అని తొందరగా చేసి రాకీని పంపిస్తుంది. రాకీ మధ్యలో ఒక అందమైన బుకే రెడీ చేయించి దాన్ని తీసుకుని ఎయిర్పోర్ట్కి వైపు వెళ్తుంటాడు. వెళ్ళు రాకీ, త్వరగా వెళ్ళు. అంజుని కలిసి కొంచెంసేపు మాట్లాడు. మళ్ళీ కొద్ది రోజులు తన్ని కనిపించదు. తొందరగా నీ ప్రేమ చిగురించాలి, మీ పెళ్లి జరగాలి. రాకీ బాగా ట్రిమ్గా తయారై వెళ్తూ వెళ్తూ ఒక బొకే కొనుక్కొని వెళ్తాడు. రాకీ మళ్ళీ తనని కలిసే ఛాన్స్ ఇప్పట్లో రాదు. ఈలోగా నీ ప్రేమ పట్టాలెక్కాలి, తొందరగా మీ పెళ్లి జరగాలి అని దక్ష చాలా గట్టిగానే కోరుకుంటుంది. ఎలా రాకీ వెళ్తున్నాడు కాబట్టి జై అందరికీ ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పి ప్రాజెక్టుకి సంబంధించిన విషయం గురించి ఒక 15 మినిట్స్ మాట్లాడి పెట్టేస్తాడు. బాయ్ దక్ష డియర్, నేను వెళ్తున్నాను. ఇంట్లో ఒక్కదానివి ఉన్నావు కదా,
ఇక అడిగేవాళ్ళెవరూ లేరు అని మీ తమ్ముడు రాత్రి తెచ్చిన ఐస్ క్రీమ్స్ మొత్తం తినేయకు అని వార్నింగ్ ఇస్తూ చెప్తాడు జై. మొత్తం తినలేను శ్రీవారు, అందుకని సగమే తింటానులే. నిన్నిలా వదిలేస్తే లాభం లేదు, పద అని ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఒక ఐస్ క్రీమ్, అది కూడా చాలా చిన్నది, తన చేతిలో పెట్టి అన్నీ లెక్కేసి కరెక్ట్‌గా 23 ఉన్నాయి. ఈవినింగ్ వచ్చాక మళ్ళీ లెక్కేస్తాను. ఒక్క ఐస్ క్రీమ్ తగ్గినా కానీ అప్పుడు నీ పని చెప్తాను అంటూ వార్నింగ్ ఇస్తాడు. ఏంటి? తొక్కలో ఐస్ క్రీమ్‌కి కూడా బెదిరింపులా? ఇలా చెప్పినా కానీ నువ్వు వినట్లేదు కదా! ఇప్పుడు బాగానే తింటావు. బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఎక్కువవుతుంది కదా! అది కూడా చూసుకోవాలి కదా! అని సున్నితంగా మందలిస్తాడు జై. తొక్కలో ఒక ఐస్ క్రీమ్‌కి ఇంత పెద్ద గ్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నాకేం వద్దు. అది కూడా మీరే తినండి అని అది కూడా జై చేతుల్లో పెట్టి అలిగి వెళ్ళిపోతుంది. వద్దంటే మరీ మంచిది అని అది కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి మొత్తం 24 ఉన్నాయి. ఒక్కడు తగ్గినా ఒప్పుకోను. నిన్ను కాదు. అసలు వాడికి బుద్ధి లేదు. ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడు కదా! అందులో ఒక్క ఐస్ క్రీమ్ తగ్గినా కానీ సాయంత్రం నీకు వాడికి ఉంటుంది. చూడు నా చేతిలో అని గట్టిగానే చెప్పి వెళ్తాడు. తనని ఐస్ క్రీమ్ తినొద్దు అన్నాడు అని మూతి ముడుచుకొని కూర్చుంటుంది. ఏదో ఆవేశంలో నాకొద్దు అని తన చేతిలో పెట్టింది కానీ మనసు మాత్రం ఐస్ క్రీమ్ మీదకు పీకుతూ ఉంటుంది. నన్నే ఎగతాళి చేస్తారు కదా! నేను తినను అని బెట్టుగా కూర్చుంటుంది. చూద్దాం ఎంతసేపు బెట్టుగా ఉంటుందో. అంజుతో ఎలా మాట్లాడాలి? ఏం మాట్లాడాలి? అని అనుకుంటూ మొత్తానికి ఎయిర్‌పోర్ట్‌కొస్తాడు. ఫైల్, దాంతో పాటు బొకే తీసుకొని లోపలికొస్తాడు. లోపలికొచ్చేసరికి తన సంతోషం మొత్తం ఆవిరైపోయింది అన్నట్టు శేఖర్, ఐశ్వర్య అక్కడే ఉంటారు. అబ్బా! వీళ్ళొస్తారనే ఆలోచన నాకెందుకు రాలేదు? అని తనని తానే తిట్టుకుంటూ హాయ్ ఐషు, హాయ్ శేఖర్ అని పలకరిస్తూ దగ్గరికి వెళ్తాడు. నువ్వేంట్రా ఇక్కడ? అని అడుగుతుంది ఐశ్వర్య. హలో మేడం, ఈ టీమ్ అంతా యూఎస్ వెళ్తున్నారు కదా! బావ ఈ ఫైల్ వీళ్ళకిచ్చి జాగ్రత్తగా సెండ్ ఆఫ్ ఇచ్చి ఫ్లైట్ ఎక్కించమని చెప్పి మరీ పంపించాడు. నీకంత అనుమానం ఉంటే ఫోన్ చేసి కనుక్కో అంటాడు. జై పంపించాడు అనగానే ఇద్దరూ సైలెంట్ అవుతారు. అది సరే రాకీ, ఈ బొకే ఏంటి? అని అనుమానంగా అడుగుతాడు శేఖర్. అంటే అంజు ఇప్పుడు మనకి రిలేటివ్ కదా! తను వెళ్తుంది కదా! అలా వెళ్ళేటప్పుడు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి నువ్వు కూడా ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు. ఒక బొకే కొనుక్కొని వెళ్ళమని దక్ష అక్క చెప్పింది. ఏంటో వెళ్ళు, తనని ఫ్లైట్ ఎక్కించు అని వాళ్ళేమో ఇన్ని పనులు చెప్పి పంపించారు. నేను వచ్చాను. మీరేమో 100 ప్రశ్నలు అడుగుతున్నారు అని కొంచెం గట్టిగా అంటాడు రాకీ. అన్నయ్య, వదిన చెప్పారంటే ఇక ఐశ్వర్య కూడా ఏం మాట్లాడదు. వీళ్ళిద్దరూ సైలెంట్‌గా ఉండడంతో ఎవరినైతే యూఎస్ వెళ్తున్నారో వాళ్ళందరినీ పిలిచి హ్యాపీ జర్నీ అని చెప్పి ఆ బొకే మాత్రం అంజు చేతికిస్తాడు. ఈ ఫైల్ జాగ్రత్త అని చెప్పి అది కూడా అంజుకే ఇచ్చి మీరక్కడ దిగగానే మిస్టర్ జాన్ వచ్చి మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఎకనామినేషన్ చూపిస్తారు అని మొత్తం వివరంగా చెప్తుంటాడు రాకీ. శేఖర్, ఇక మనం వెళ్దామా? అంజుని ఫ్లైట్ ఎక్కించి వెళ్దాంలే అంటాడు. రాకీ ఉన్నాడు కదా! తనేమైనా పరాయివాడా? ఇంతమంది ఎందుకు? మనం వెళ్ళిపోదాంలే, తను చూసుకుంటాడు అంటుంది ఐశ్వర్య. ఓకే, అది నిజమే కదా అని చెప్పి హ్యాపీ జర్నీ అంజు అని ఇద్దరు చెప్పి ఒరేయ్, వాళ్ళని ఫ్లైట్ ఎక్కించిన తర్వాతే వెళ్ళు అని చెప్పి శేఖర్, ఐశ్వర్య వెళ్ళిపోతారు. ఓకే బాయ్ అని వెళ్తున్న వాళ్ళ వైపు చెయ్యూపి హమ్మయ్య అని రిలాక్స్ అవుతాడు. అంజు, కాఫీ తాగుదామా అంటాడు. ఇప్పుడు టైం లేదు, ఇంకోసారి తాగుదాంలే. అప్పుడే రాకీ దగ్గరగా ఉన్న ఒక చిన్న షాప్‌లోకి వెళ్ళి ఒక చాక్లెట్ కొనుక్కొనొచ్చి తనకిస్తాడు. థ్యాంక్ యూ అంటుంది అంజు. మీ ఫోన్‌కి ఒక మెసేజ్ వచ్చింది చూడండి అంటుంది. నా ఫోన్‌కి మెసేజ్ వచ్చిందని నీకెలా తెలుసు? అని అడుగుతాడు. ఐశ్వర్య అక్క ఫోన్‌లో నుంచి మీ ఫ్యామిలీ గ్రూప్ అందులో మీ మెంబర్ ఉంది కదా! అలా సేవ్ చేసుకున్నాను. అది నా నెంబరే అని చెప్పి నవ్వుకుంటూ చెప్తుంది. ఆ మాట వినగానే అవునా? అని అల్లరిగా తన వైపు చూస్తుంటాడు రాకీ. రాకీ వెంటనే ఆ నెంబర్ సేవ్ చేసుకొని తనకి హాయ్ అని పెడతాడు. ఏదన్నా అవసరమైతే ఫోన్ చేయండి అంటాడు. అవసరం లేకుండా ఫోన్ చేయొద్దా? అంటే రోజుకొకసారి చేద్దామనుకున్నాను. ఏదైనా అవసరం ఉంటేనే చేయమన్నారుగా, ఇక చెయ్యంలే అంటుంది అంజు. అంటే నా ఉద్దేశం అది కాదు. ఫోన్ చేయమంటే మీకు కోపం వస్తుందని అలా అన్నాను. ఈ డ్రెస్‌లో మీరు బావున్నారు అని అంజు కాంప్లిమెంట్ ఇవ్వగానే రెక్కలు కట్టుకొని ఆకాశంలో విహరించినట్టు ఫీల్ అవుతాడు రాకీ.
థ్యాంక్ యూ అంజు. అంజు ఏదో మాట్లాడుతుంటే ఫ్లైట్ అనౌన్స్‌మెంట్ వినిపిస్తుంది. మరొక్కసారి అందరికీ జాగ్రత్తగా ఉండమని, హ్యాపీ జర్నీ అని చెప్పి ఎంజాయ్ అంటాడు. థ్యాంక్ యూ. రాకీని చూసి బొకే మళ్ళీ రాకీ చేతిలోనే పెట్టి, అందులో అందంగా ఉన్న మంచి రెడ్ రోజ్‌ని తీసుకొని నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది. బొకే పట్టుకుని ఫ్లైట్ ఎక్కకూడదు కాబట్టి అది నాకే ఇచ్చేసి, ఒక ఫ్లవర్ మాత్రం తీసుకొని వెళ్ళింది అని చాలా మురిసిపోతాడు రాకీ. అక్కడ నుంచి ఫ్లైట్ వెళ్ళిన తర్వాత రాకీ కూడా ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళిపోతాడు. నైట్ చెయ్యి వచ్చేసరికి దక్ష కూర్చొని జ్యూస్ తాగుతూ ఉంటుంది. రాకీ కూడా ఎదురుగా కూర్చొని ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. జై పైకి వెళ్తూ ఎందుకు అనుమానం వచ్చి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తాడు. 24 ఉండాల్సిన ఐస్ క్రీమ్స్ 19 మాత్రమే ఉంటాయి. అంటే 5 ఐస్ క్రీములు తిన్నావా అని సీరియస్‌గా దక్ష దగ్గరికి వస్తాడు జై. ఐస్ క్రీమ్ తిన్నావా అని అడుగుతాడు. లేదు శ్రీవారు, తినలేదు. నిజం. నిజం చెప్తున్నాను, ప్రామిస్. అయినా నేను మీకెప్పుడు అబద్ధం చెప్పలేదు కదా. ఏరా, నువ్వు తిన్నావా అని రాకీని అడుగుతాడు. అయ్యో బావా, నేనెందుకు తింటాను? కీర్తన శ్రేష్ఠ లడ్డు ఎవరైనా తిన్నారేమోలే అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు రాకీ. నాయనా బంగారం, ఈ కొంపలో ఐస్ క్రీంలు ఈ మహాతల్లి తప్ప ఎవరూ తినరు. మహా అయితే ఒకటి తింటారు. ఇలా డజన్లు డజన్లు ఎవరూ తినరు. ఇప్పుడు మీ ఇద్దరు నిజం చెప్పండి, మీలో ఎవరు తిన్నారు? ఇద్దరు మాకు తెలీదు అంటారు. అర్థం చేసుకో దక్ష, ఇలా తింటే ఎలా? నైట్ ఎంత ఇబ్బంది పడుతున్నావో తెలుసా? అస్సలు బ్రీత్ తీసుకోలేకపోతున్నావు. ఇక ఎలా చెప్తే వింటావురా అని లాలనగా మాట్లాడతాడు. చూసావా రాకీ, మా ఆయనకి నేనంటే ఎంత ప్రేమ అని సంతోషంగా చెప్తుంది. చూస్తున్నానక్క అంటాడు రాకీ. ఏంట్రా చూసేది, నోరు మూసుకొని పో అంటాడు జై. నేను మా అక్క దగ్గర కూర్చున్నాను, నేను వెళ్ళను అంటే ఇంకొంచెం పక్కకి జరిగి కూర్చుంటాడు రాకీ. అవును, ఏం తాగుతున్నావు అని గ్లాస్ తీసుకొని చూస్తాడు. ఇదేంటి, ఇది వెరైటీగా ఉందే అని ఒక స్పూన్ జ్యూస్ నోట్లో పోసుకుంటాడు. ఒసే రాక్షసి, ఇది ఐస్ క్రీం కదా, మరి జ్యూస్ లాగా తాగుతున్నావేంటి? మీరే కదా ఐస్ క్రీం తినద్దు అన్నారు, అందుకని వాటిని గ్లాసులో పోసుకొని కరిగిపోయిన తర్వాత జ్యూస్లా తాగుతున్నాను. మీరు తినద్దు అన్నారు కానీ తాగొద్దు అని చెప్పలేదు కదా శ్రీవారు. దక్ష చెప్పిన లాజిక్కి అదిరిపడతాడు జై. దక్ష చెప్పిన మాటలు, జై ఎక్స్ప్రెషన్ ఇవన్నీ చూసి కిసుక్కుని నవ్వుతాడు రాకీ. ఒరే నిన్ను అంటాడు ఉక్రోషం పట్టలేక. ఏంటిప్పుడు, వాడేం చేశాడు, వాడినరుస్తున్నారు అని దక్ష గొడవకు దిగుతుంది. నా వల్ల కాదు అని జ్యూస్ అని చెప్పి తాగుతున్న ఐస్ క్రీం తీసుకెళ్ళి షింక్లో పడేసి ఇద్దరి వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతాడు. అక్క తమ్ముడు ఇద్దరూ హైఫై ఇచ్చుకొని నవ్వుకుంటారు. అవును రాకీ, ఇందాక ఎయిర్పోర్ట్కి వెళ్ళావు కదా, అంజుని కలిసావా? ఏంటక్క, అంజుని కలవడం ఏంటి అంటూ కొంచెం తడబడతాడు. అదే స్టాఫ్ అందరినీ కలిసి మాట్లాడి వెళ్ళావా? హా అక్క, నేను వెళ్ళేసరికి అక్కడ ఐశ్వర్య శేఖర్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడాను. అంజుని ఫ్లైట్ ఎక్కించడానికి వచ్చారంట. ఇక నేను కూడా ఉన్నాను కదా అని వాళ్ళిద్దరు వెంటనే వెళ్ళిపోయారు. ఓహో అంటుంది దక్ష. ఇక ఎక్కువ రోజులు అక్క దగ్గర ఈ విషయాన్ని దాచడం వేస్ట్, తొందరగా చెప్తే పని అయిపోతుంది కదా. ఎవరూ లేరు, మేమిద్దరమే ఉన్నాం అనుకొని అక్క నీతో మాట్లాడాలి. ఇందాకటి నుంచి మాట్లాడుతూనే ఉన్నా కదా, కొత్తగా పర్మిషన్ ఏంటి? అదేంటంటే నా దక్ష అని జై పిలుపుకి వినిపిస్తుంది. అబ్బో, విశ్వామిత్రుల వారు పిలుస్తున్నారు, నేను వెళ్తాను, మన తర్వాత మాట్లాడుకుందాంలే అని చెప్పి మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తుంది దక్ష. పాపం అక్క మెట్లు ఎక్కలేకపోతుంది, ఇక కిందికి దిగకుండా పైనే ఉండమంటే సరిపోతుంది అనుకుంటాడు. అంజు గురించి చెప్పడానికి ముహూర్తం సరిగ్గా ఉన్నట్టు లేదు అనుకొని తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి శ్రీవారు, అంత పెద్దగా పిలుస్తున్నారు అనుకుంటూ లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చుంటుంది. ఆపుసోపాలు పడుతూ ఉంటుంది. ఏమైంది అలా ఉన్నావు? ఏమైనా ఒంట్లో బాగాలేదా? 7th మంత్ వచ్చింది బాబు, కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇబ్బందిగా ఉందా, నొప్పిగా అనిపిస్తుందా అని అడుగుతాడు. ఇబ్బంది నొప్పి కాదు శ్రీవారు, కష్టంగా కూడా కాదు, ఇష్టంగా ఉంటుంది. మీరేం కంగారు పడకండి, నేను బాగానే ఉన్నాను. జై తన పక్కన కూర్చొని 2 చేతులు పట్టుకొని, నిజంగా ఓకేనా, లేదంటే డాక్టర్ని పిలిపిస్తాను, నువ్వు ఇలా బాధపడుతుంటే ఏదోలా ఉంది. అబ్బా, నిజంగా ఏం లేదు, మెట్లెక్కి వచ్చాను కదా, అలసిపోయినట్టుగా అనిపించింది.
ఒక పని చెయ్యి. రేపటి నుంచి అస్సలు కిందకి దిగనే దిగకు. పైనే ఉండు. నీకేం కావాలన్నా వాళ్ళే తెచ్చిస్తారు. రోజుకొక్కసారి దిగినంత మాత్రాన ఏం కాదు. ఇబ్బందేమీ ఉండదులే అంటుంది. చెప్పిన మాట వినరా? దిగకు. పద్మతో పాటు ఇంకొక అమ్మాయిని కూడా పెడతాను. తను నీకేం కావాలన్నా వాళ్ళే తెచ్చిస్తారు. నీతో ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళే పైకొచ్చి మాట్లాడతారు. అంతేకాని నువ్వు మాత్రం కిందకి దిగకు. వీల్లేదు అంటాడు. అలాగే శ్రీవారు, అస్సలు కిందకి దిగను. నీ మాట వింటూ ఈ రూమ్‌లోనే ఉండిపోతాను అని బుగ్గలు గిచ్చి చెప్తుంది. అవును, ఇలాంటి మాటలు వింటావు. ఐస్ క్రీమ్ తినొద్దు అనేది మాత్రం వినవు అంటాడు కొంచెం ఉక్రోషపడుతూ. జై అలా సీరియస్ అవ్వడం చూసి గట్టిగా నవ్వుతుంది దక్ష. నేను నిన్ను అరుస్తున్నాను. ఏదో జోక్ చెప్పినట్టు కామెడీ జరిగినట్టు అలా నవ్వుతావేంటి? నేను నీ మంచి కోసం చెప్తుంటే నీకు కామెడీగా ఉందా కదా అంటూ విసుక్కుంటాడు జై. ఇక దక్ష జై భుజం మీద పడుకొని ఎందుకంత కోపం? నేనేమి ఐస్ క్రీమ్ తినలేదు, తాగలేదు. మీ రియాక్షన్ ఏంటోనని ఊరికే అన్నీ అందులో వేసి మెల్ట్ చేశాను. మేమిద్దరం ఊహించినట్టుగానే మీకు బోలెడంత కోపం వచ్చింది. మీరు చూసారా? నేను గ్లాస్ పట్టుకున్నాను కానీ తాగలేదు. అలాగే తినలేదు కూడా. నిజంగానా? ఇప్పుడేంటి? ఒట్టు వేయాలా? వద్దులే, నమ్ముతున్నాను. అబ్బా! అంటూ తన బంప్ మీద చేయి పెడుతుంది దక్ష. ఏమైంది? లోపల మీ బేబీ బాగా కొడుతుంది. మీరేమో ఇక్కడ కొడుతున్నారు. తనేమో లోపల నుంచి కొడుతుంది. మీ ఇద్దరు ఒకటే అంటుంది ఏడుపు మొహం పెట్టి. బుజ్జి తల్లి అంటూ జై కూడా పంప్ మీద చేయి పెట్టి, అమ్మ నన్ని విషయాల్లో నా మాట వింటుంది. ఐస్ క్రీమ్ తినొద్దంటే మాత్రం గొడవ చేస్తుంది. నేనెంత చెప్పినా నా మాట వినట్లేదు. ఈసారి నుంచి నువ్వేం చేస్తావంటే, ఐస్ క్రీమ్ తినగానే నీకు తెలిసిపోతుంది కదా! అప్పుడు 1 కాదు 2 కొట్టు అని లోపల బేబీతో చెప్తూ ఉంటాడు జై. ఓకే అన్నట్టు టచ్ ఫీల్ అవుతాడు జై. ఇక నేను నీకు ఐస్ క్రీమ్ తినొద్దని చెప్పను. ఎందుకంటే ఆ డ్యూటీ మా అమ్మ చూసుకుంటుందిలే అంటాడు. అప్పుడే తండ్రి కూతురు ఒక్కటైపోయారా? మరి నేను? అని అడుగుతుంది దక్ష. మీ నాన్న నిన్ను ఎంత అపురూపంగా చూసుకున్నాడో. నేను నా కూతుర్ని అంతకన్నా గొప్పగా చూసుకుంటాను. ఫస్ట్ టైం మీ ఇంటికొచ్చినప్పుడు నీ గురించి తెగ గొప్పలు చెప్పాడు. మరి నా కూతుర్ని నేను అంతకన్నా బాగా చూసుకోవాలి కదా అంటాడు. తమరు ఎంత ప్రేమగా చూసుకున్నా, ఎంత గొప్పగా పెంచినా కానీ, దానికి కూడా మీలాంటి వాడే వచ్చాడనుకోండి, చెంపదెబ్బలు తప్పవు కదా! రాక్షసి కాపు. ఇప్పుడు పెళ్లి కొత్తలో ఒకసారి కొట్టాను. రోజూ సాధిస్తున్నావు. నీకు దండం పెడతానింకాపు అంటే ఏడుపు మొహం పెడతాడు జై. జై రియాక్షన్ చూసి పక్కున నవ్వుతుంది దక్ష. మరీ రాక్షసిలా తయారవుతున్నావు అంటూ తన భుజం మీద చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. జై గుండెల మీద తల పెట్టి, ఒక వారం రోజుల్లో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది అంటుంది దక్ష. ఓకే, వెళ్దాం. ఈసారి స్కానింగ్ చేయమని చెప్దాం. ఎందుకు? అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడతాడో నువ్వు అర్జెంటుగా తెలుసుకోవాలా ఏంటి? చచా, నాకు ఎవరైనా పర్వాలేదు. చెప్పాను కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం అమ్మాయికి. అబ్బాయి పుట్టినా నో ప్రాబ్లం. జస్ట్ బేబీ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి మాత్రమే. అయితే ఓకే. ఏమవుతుంది? నాకు రాత్రులు అస్సలు నిద్ర పట్టట్లేదు. 2-3 రోజుల నుంచి ఇలాగే జరుగుతుంది. జైకి చెప్తే ఇప్పుడే హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. వద్దులే. ఈ టైంలో ఎవరికైనా ఇలాగే ఉంటుంది కదా! డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడుగుదాంలే అని అంతటితో తనని అడగకుండా చెప్పకుండా వదిలేస్తుంది. ఆది ఆ రోజు ఇంటికి చాలా లేటుగా వస్తాడు. శ్రేష్ఠ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇక రూమ్‌లో నుంచి బయటికి ఎందుకు అనుకొని డిన్నర్ కూడా అక్కడే చేయొచ్చని అన్నీ సర్ది లోపల పెడుతుంది. ఏంటది ఇంత లేట్ అయింది? అవును, ఒక చిన్న మిస్టేక్ జరిగింది. దాన్ని సరి చేసుకొని వచ్చేసరికి లేట్ అయిందిరా. సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, భోజనం వడ్డిస్తాను. ఫ్రెష్ అయ్యే ఓపిక లేదు. ఫుడ్ తినే ఆకలి లేదు. ప్లీజ్, బాగా నిద్రొస్తుంది. చాలా అలసిపోయాను అంటాడు ఆది. ఇలాగే ఉంటే నిద్ర పట్టదు. ఫాస్ట్‌గా స్నానం చేసి రండి. భోజనం నేను తినిపిస్తాను కదా అని బలవంతంగా టవలిచ్చి వాష్‌రూమ్‌లోకి పంపిస్తుంది శ్రేష్ఠ. ఆది బయటకొచ్చేసరికి శ్రేష్ఠ ఇందాక నైటీలో ఉంది. కానీ ఇప్పుడు తెల్ల చీర కట్టుకొని, తలలో మల్లెపూలు పెట్టుకుని అందంగా రెడీ అయి ఉంటుంది. శ్రేష్ఠని అలా చూడగానే తన అలసటంతా ఎగిరిపోతుంది. తన దగ్గరికొచ్చి వెనక నుంచి హత్తుకొని, జడలో ఉన్న మల్లెలను వాసన చూసి, ఈ పరిమళం మత్తెక్కిస్తుంది శ్రేష్ఠ అంటాడు. ఇందాక నిద్రొస్తుంది అన్నారు కదా, వెళ్ళి పడుకోండి అంటే, పాపం నా కోసం ఇలా రెడీ అయ్యావు కదా! నేను నిన్ను పట్టించుకోకుండా నిద్రపోతే బాగా డిసప్పాయింట్ అవుతావు. అందుకని నీ ముచ్చట తీర్చి ఆ తర్వాత నిద్రపోతానులే అని బుగ్గ మీద ముద్దు పెడుతూ చెప్తాడు. అబ్బో! నిద్రమత్తు ఎగిరిపోయిందా?
నువ్వు ఇలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే నిద్రమత్తు ఎలా వస్తుంది చెప్పు అంటూ తన మెడ మీద మీసాలతో రాస్తూ అక్కడ ముద్దులు పెడుతూ సమాధానం చెప్తుంటాడు. శ్రేష్ఠ ఆల్రెడీ మెల్ట్ అయిపోతుంది. ఇందాక నేను వచ్చేసరికి నైటీలో ఉన్నావు కదా, ఇంత ఫాస్ట్గా ఎలా మార్చుకున్నావురా అంటాడు తన నడుముని సవరిస్తూ. ఇందాకే రెడీ అయ్యాను, మిమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని దాని మీద నైటీ వేసుకున్నాను. అబ్బో, అమ్మడు తల్లి ఇవ్వాలంటే చాలా హ్యాపీగా ఉంది. నేను హ్యాపీగా ఉండడమే కాదు, మిమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచాలి కదా అంటూ ఆది బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఆదిక తట్టుకోలేక తన పెదవులు అందుకుంటాడు. ఆదిని సున్నితంగా పక్కకి జరిపి భోజనం తర్వాత మీ ఇష్టం అంటుంది. భోజనం సంగతి తర్వాత చూడొచ్చులే అంటూ మళ్ళీ దగ్గరకు లాక్కుంటాడు. బాగా అలసిపోయారు, భోజనం చేయకపోతే నీరసం వస్తుంది, కూర్చోండి అని తన ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటుంది శ్రేష్ఠ. ఆది మాత్రం ముద్దలు తింటూ ముద్దులు వాటితో పాటు ముద్దులు కూడా పెడుతూ ఉంటాడు. భోజనం పూర్తి కాగానే శ్రేష్ఠ అని అమాంతం తీసుకొచ్చి బెడ్ మీద పడుకోబెడతాడు. సరసాలతో ముద్దు మురిపాలతో ఆ రాత్రిని ఒక స్వీట్ మెమరీగా మార్చుకుంటారు ఇద్దరు కలిసి. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈరోజు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.